హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఆలు పరోటా చేసామండి. పూరి చేశాక మిగిలిన పిండితో ఏం చేయని అలా ఆలోచించి 2 ఆలుగడ్డలు ఉంటేనైతే వాటితో ఇలా కొంచెం లైట్గా కారం, మిర్చి, ఆలు అవన్నీ వేసి అయితే కర్రీలాగా చేసేసి ఇలా స్మూత్గా చేశాక పిండిని ఇలా మన రోటీలాగా చేసుకొని అలా పెట్టేసి దాన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేశాక చపాతీ చేసుకునేలాగా చేసి ఎంత సన్నం అంటే అంత సన్నంలాగా చేసుకోవచ్చు మనం, ఎవరి ఇష్టం వాళ్ళు. మేమైతే ఇలా చేసామండి, ఒకసారి ట్రై చేద్దామని. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఈ విధంగా చూడండి. తర్వాత పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనం ఎలా అంటే అలా కాల్చుకొని తినేయచ్చు. చాలా చాలా స్వీట్గా యమ్మీ చాలా బాగున్నాయి ఆలు పరోటా. నేనైతే ట్రై చేశాను, చూడండి ఎంత బాగుంది. నేనైతే తిన్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి.